మీరు చేసిన వివాహాల్లో చూడముచ్చటైన జంట ఇల్లు భలే ఉన్నారు అనేవాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారు సక్సెస్ఫుల్గా 10% సక్సెస్ఫుల్. అది నా గ్రేట్నెస్ కాదు, టోటలీ బాబా బ్లెస్. ఇంత క్విక్గా చేస్తున్నాను అనేసి నన్ను ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు, కానీ నేను అదే అంటుంటాను, ఆయన బ్లెస్సింగ్స్ ఉంది కాబట్టి మీరు ఇంతవరకు వచ్చారు, చేయగలిగారు. అందరికీ ఆయనే డైరెక్ట్గా వచ్చి చేయరు కదా, అది నా ద్వారా చేయిస్తున్నారేమో, అంతకంటే నాకేం తెలియదు. అమ్మ, ఇన్ని వేల వివాహాలు, లక్షల వివాహాలు చేశారు. లక్షల వివాహాలు మీరు చేశారు మీ చేతి ద్వారా, కొన్ని లక్షల జంటల్ని చేశారు. ఇన్నేళ్ళ అనుభవంలో ప్రేమ పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ పిల్లల పైన ప్రేమ అనేది అభిప్రాయం కరెక్ట్గా చెప్పాలంటే, నిష్కర్షగా చెప్పాలంటే, ప్రేమ అనేది నీటి మీద బుడగ లాంటిది. అది తళుకు పెళుకులతో అన్ని కలర్స్తో మైమర్పిస్తుంది, మనల్ని అట్రాక్ట్ చేస్తుంది కూడా. కానీ అది ఎప్పుడు తుప్పుకుమనేసేసి చెడిపోతుందో, విరిగిపోతుందో, ఆ బుడగ పగిలిపోతుందో మనం చెప్పలేం. అది కేవలం ఆకర్షణ మాత్రమే ఈ ప్రేమ అనేది. కానీ ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి వచ్చి చేస్తున్నారు, మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి, లవ్ మ్యారేజ్ అండి, మా పిల్లలకి ఇట్లా చేయండి, మా పిల్లలకి కూడా ఇంటర్ కాస్ట్ అయినా పర్లేదు, మేము ఇంటర్ కాస్టే చేసుకున్నాం కాబట్టి అనేసేసి కూడా అంటున్నారు. కానీ ఒక ప్రేమ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే ఒక 1% 10% నడుస్తుంది, కానీ 99% అయితే విచ్ఛిన్నం అయిపోతున్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే అమ్మా నాన్న దగ్గరికి రారు, వాళ్ళకి రావాలని అఫెక్షన్ లాగుతున్నా చుట్టాలు ఏమన్నా అనుకుంటుంటారేమో, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు చీకొడతారేమో అనే భయంతో అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళని ఒక వెలేసినట్టు దూరంగా పెట్టడం, ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఆఖరికి జీవితాలను ఛిద్రం చేసుకోవడం, జీవితాలను నరకం చేసుకోవడం, జీవితాలను అంతబంధించుకోవడం, ఇలా జరిగిపోతుంది. అందువల్ల ప్రేమ వివాహాలన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయా అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను. జరుగుతున్నాయి, బాగున్నాయి అని కూడా నేను చెప్పను. అందువల్ల ఏదైనా పెద్దల అంగీకారంతో ప్రేమించుకున్నాం, అదే లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజెస్ పెద్దవాళ్ళ అంగీకారంతో చేసుకుంటే వాళ్ళ సపోర్ట్ అనేది ఉండాలి. అన్నిటికీ వాళ్ళ పిల్లలు పుట్టిన పిల్లల్ని పెద్ద చేసుకోవాలన్నా, పిల్లల్ని పెంచాలన్నా ఒక పెద్దవాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి అందువల్ల ఏదన్నా లవ్ అండ్ అరేంజ్ మ్యారేజెస్ బెస్ట్ అని నేను చెప్తాను. అమ్మ, మీరు చాలా పెళ్ళిళ్ళు చేశారు. పెళ్ళికి వర్గం, కులం, వర్ణం అవసరం అంటారా? ఇద్దరు ఆడ మగ అయితే సరిపోతుందంటారా? కాదు, ఎందుకంటే పెద్దవాళ్ళ ప్రకారమేనే కాదు, మన సాంప్రదాయ సిద్ధంగా మన మైండ్ సెట్కి వీళ్ళైతేనే అంటే మనకు తెలిసిన వాళ్ళైతేనే బాగుంటుంది. ఏదో తెలియని వాళ్ళ కోసం వెళ్ళి, తెలియని కులంలోకి వెళ్ళి, తెలియని మతంలోకి వెళ్ళి, మా కస్టమ్స్ ఇది కాదు, మీది ఇది, మాది ఇది అనేసి అక్కడ కూడా గందరగోళం అవుతుంది. ఎందుకంటే పెళ్ళిలో కూడా కొంతమంది పీటల మీద కూర్చొని తాళిబొట్టు కడతారు, కొంచెం నించొని తాళిబొట్టు కడతారు, ఒక్కొక్కళ్ళు అక్కడ కూడా క్లాషెస్ వస్తాయి, ఇది ఇలా కాదు ఇలా కాదు అనేసి. అందువల్ల ఈ ప్రతిదీ కూడా ఇలా రప్చర్ చేసుకోవడం కంటే కూడా సామరస్యంగా చేసుకునేటప్పటికి, ఆ బ్రాడ్ మెంటాలిటీ ఉండేటప్పటికి కులాలు, వర్ణాలు, మతాలు, భేదాలు అనేది ఉండదు. కానీ ఇలా అన్నిటికీ నేరోగా గిలిక జాలి పెట్టుకునేటప్పటికి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ప్రొసీడ్ అవ్వడమే బెటర్. ఎందుకంటే అనవసరంగా పిల్లలు బాధపడకూడదు కాబట్టి.